నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈరోజు ఈ వీడియోలో ఒక వ్యక్తి ఎలాంటి వాడు అనేది అతని జాతకాన్ని బట్టి ఎలా గుర్తిస్తాం. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఆ వ్యక్తి దుర్మార్గుడా, స్వార్థపరుడా లేదా మోసగాడా అనే విషయాన్ని మనం చెప్పడం కష్టం. ముఖ కవలికలను బట్టి గాని ఆకారాన్ని బట్టి గాని చెప్పలేం. కానీ మనము జాతకంలో కొన్ని విషయాలను బట్టి ఆ జాతకుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం చెప్పచ్చు. ఇక్కడ మనం మైన్గా లగ్నము, లగ్నాధిపతి, లగ్నాధిపతి ఉండే స్థానము, లగ్నంలో ఉండే గ్రహాలు ఇవి తీసుకోవాలి. ఇక లగ్నం మీద ఉండే దృష్టి కూడా తీసుకోవాలి. లగ్నం అంటే జన్మ లగ్నం అన్నమాట. ఇవి తీసుకొని చూడొచ్చు. ఇప్పుడు మీకు పరిచయం అయింటారు, ఆ వ్యక్తి జాతకము ఇప్పించుకొని మీరు చూసి ఓహో ఈ వ్యక్తి ఇలాంటి వాడు అనేది మీరు గుర్తించుకుంటే ఆ వ్యక్తిని నమ్మాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. ఇది మనము ముఖం చూసి గాని, వ్యక్తిత్వం పైకి కనబడే వ్యక్తిత్వం గాని, కొంతమంది పైకి మంచిగానే ఉంటారు, లోపల చెడు బుద్ధి ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటివన్నీ మనము లగ్నాన్ని చూసి కనుక్కోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అది ఏ లగ్నమైనా గాని, ఏ వ్యక్తికి ఏ లగ్నమైనా ఆ లగ్నం అనేది తీసుకోండి. ఆ లగ్నాన్ని శుభగ్రహాలు అంటే నైసర్గిక శుభులు, నైసర్గిక శుభులు అంటే ఎవరు? గురువు గాని, శుక్రుడు గాని, బుధుడు గాని, పూర్ణచంద్రుడు గాని, ఈ గ్రహాలు లగ్నాన్ని చూసినా లగ్నంలో ఉన్న ఆ వ్యక్తులు మంచి వ్యక్తులుగానే ఉంటారు. అలాగే లగ్నాధిపతి ఈ గ్రహాలతో కలిసినా కూడా పర్వాలేదు, మంచి వ్యక్తులుగానే ఉంటారు. కానీ లగ్నంలో పాపగ్రహాలు శని ఉందనుకోండి, ఈ శని ఉన్నప్పుడు ఆ జాతకుడు అపరిశుభ్రంగా ఉంటాడు, లేజీగా ఉండే వ్యక్తి అని, ఏ పని తొందరగా చేయడని చెప్పచ్చు. అలాగే శని లగ్నంలో ఉన్నప్పుడు ఈ జాతకుడు కొంత మోసం చేసే గుణం కూడా ఉండొచ్చు. అదే ఒకవేళ లగ్నంలో రాహు ఉంటే ఈ జాతకుడు తన యొక్క కల్పనా చాతుర్యంతో, అంటే మాయ చేస్తాడంటే వాడు ఏదో విధంగా నన్ను మాయ చేసి మోసం చేశాడని, ఆ విధంగా ఆ వ్యక్తి నిన్ను ఏదో విధంగా ట్రాప్ చేస్తాడు మాయతో. అంటే నువ్వు అతనికి అట్రాక్ట్ అయ్యేటట్లా చేసుకుంటాడు, అతను నమ్మేటట్లా చేసుకుంటాడు. దానికి కావలసిన పన్నాగాలు, ఉపాయాలు, మాటలు అతను ఉపయోగిస్తాడు. అతని మాయలో ఖచ్చితంగా మీరు పడేటట్లా చేసుకుంటాడు. అలా చేసుకున్న తర్వాత ఆయన మోసం చేయొచ్చు. ఆ మోసం చేయడంలో క్రూరంగా కూడా వ్యవహరించవచ్చు. రాహు అనేది రాక్షస గ్రహం కదా, కాబట్టి క్రూరంగా వ్యవహరించవచ్చు. చెడు స్వభావం ఉండొచ్చు, అంటే దొంగతనం చేయడం కానీ, హింసించడం కానీ, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ వ్యక్తి అంత నమ్మదగిన వ్యక్తి కాదు, ఆయన చెప్పేటువంటి అబద్ధాలు ఉంటాయి అని మీరు అర్థం చేసుకోవాలి. అతను ఎంత బాగా కనపడినా, మీకు ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నా, లోపల ఉండే మనస్తత్వం మాత్రం అదే. అదే విధంగా లగ్నంలో కేతు ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తికి, అది ఆడగాని మగ గాని, కేతు ఉన్నప్పుడు వీళ్లకు భ్రమలు ఉంటాయి. ఈ భ్రమలు ఎలా ఉంటాయంటే, కొంతమంది చూస్తూ ఉంటాం, చాలా అరుదుగా ఉంటారు వీళ్ళు. లేదండి నేను చాలా గుళ్ళకోపోతాను, నేను అమ్మవారిని బాగా పూజిస్తాను, నాకు అప్పుడప్పుడు అమ్మవారు కనపడతా అంటారు, అంత దేదీప్యమానంగా అట్లా కనపడుతుంది, ఇట్లా కనపడుతుంది, చాలా వర్ణించి చెప్తారు. ఇలా నాకు అప్పుడప్పుడు తరచు కనపడతా ఉంటుంది అని అమ్మవారు అంటారు. కొంతమంది సాయిబాబా కనపడుతున్నారని, కొంతమంది శివుడు కనపడుతున్నాడని ఇలా చెప్తా అంటారు. యాక్చువల్గా వాళ్ళకి ఎవరు కనపడరు, భ్రమ. కేతు అనేవాడు భ్రమను కల్పిస్తాడు అన్నమాట. కాబట్టి అలాంటి భ్రమలో ఉంటారు వాళ్ళు. ఎంత మేధావులైనా సరే ఈ భ్రమ అనేది ఉంటుంది వాళ్ళకు. కాబట్టి కేతు భ్రమల్ని ఇస్తాడు లగ్నంలో ఉంటే. అలాగే భక్తి కూడా ఉంటుంది, ఆ భక్తి కూడా భ్రమల్ని ఇస్తుంది. లగ్నంలో కేతు ఉన్నప్పుడు ఈ జాతకుడు ఇటువంటి భ్రమలకు అతి జాగ్రత్తాపరుడు కూడా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అతి జాగ్రత్త ఉంటుంది. జాగ్రత్త మంచిదే, కానీ అతి జాగ్రత్తగా దొంగలకు మార్గం చూపించినట్టు. మనం ఒక వ్యక్తి డబ్బు జోబులో పెట్టుకుంటాడు, వెళ్తా ఉంటాడు లేదా ప్రయాణం చేస్తుంటాడు అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి పదే మనకు జోబులు తడుపుకున్నా పక్క వాళ్ళకు ఏదన్నా దొంగలకు అర్థమైపోతుంది, అంటే జేబుల్లో ఏదో విలువైన వస్తువు ఉంది అని. కాబట్టి ఇలా అతి జాగ్రత్త వల్ల కూడా వీళ్ళు మోసపోయే అవకాశం ఉంటుంది.
ఇలాంటి అతి జాగ్రత్త కేతు లగ్నంలో ఉంటుంది. కేతు లగ్నంలో ఉన్నప్పుడు ఈ జాతకునికి ముఖ్యంగా నరాలకు సంబంధించిన సమస్యలు రావచ్చు. తలలోని నరాలు కానీ, తలలో కడతలకు సంబంధించిన ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యక్తి అంత మోసం చేసే స్వభావం అయితే ఉండదు కానీ భక్తి భావన, భ్రమలు ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇదే లగ్నంలో ఓ జాతకునికి కుజుడు ఉన్నాడనుకోండి, ఇతను కోపిష్టి, కానీ కాస్త మనకు అవసరం పడితే ఇతను పొగడితే గనక ఎటువంటి సాయమైనా చేస్తాడు. పొగడల్లా. లగ్నంలో కుజుడు ఆ వ్యక్తిని బాగా పొగడల్లా. నువ్వు వస్తేనే నాకు ఈ పని అయ్యేది, నువ్వు చేయగలుగుతావని బాగా పొగిడితే ఖచ్చితంగా నీ పని చేసి పెడతాడు. అంటే వీళ్ళు వెనక ముందు ఆలోచించరు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, దుడుకుతనం ఎక్కువ. అదే కొంచెం ఎవరిని లెక్కలేనితనం అంటారు, అంటే ఎవరిని లెక్క చేయరు. ఇదే తలపొగురు అంటారు. అలాంటి తత్వాన్ని కుజుడిస్తారు మనకు లగ్నంలో కుజుడు ఉంటే. ఈ కుజుడు గొడవలు ఎక్కువ పెట్టుకోవాలని చూస్తాడు, అంటే ప్రతి దానికి గొడవలకు ముందు ఉంటాడు. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఆ వ్యక్తి వెళ్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి గొడవలు పెట్టుకున్నప్పుడు ఈ వ్యక్తికి కూడా ప్రమాదమే కదా. కాబట్టి వీళ్ళు గొడవకు వచ్చే గుణం ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోండి. ఇదే లగ్నంలో రవి ఉన్నాడనుకోండి, వీరు హుందాగా ఉంటారు, కానీ వీరు మనం చెప్పినది వినరు. వాళ్ళు చెప్పిండేది మనం వినాల. మనం ఏదైనా చెప్పు, దాన్ని పట్టించుకోరు. వాళ్ళ గొప్పతనము, వాళ్ళ కథ చెప్తారు. వీళ్ళని కూడా పొగిడితే పడిపోతారు. అలాగే వీళ్ళ మాటే అందరూ వినాలని చూస్తారు. అంటే కమాండింగ్ టైప్ లో ఉంటాడు ఈయన. అది పిల్లవాడు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండనుకోండి, వాళ్ళ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మనం చెప్పింది ఏంటో, వాళ్ళు చెప్పిండేది మనం వినాలా. ఇది కొన్ని తోళ్ళు చాలా విసుగు తెప్పిస్తుంది. ఇలా ఈగో లక్షణం అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో రవి ఉన్నప్పుడు. వీరు బంధువుల ఇంటికి కానీ, తెలిసిన వాళ్ళ ఇంటికి పోతే అక్కడ వీళ్ళకు సరైన గౌరవం లభించకపోతే జీవితంలో వాళ్ళ ఇంటికి పోరు. వీళ్ళకి అన్ని విధాలా గౌరవ మర్యాదలు దక్కితేనే అక్కడికి వెళ్ళగలుగుతారు, లేకుంటే వెళ్ళరు. ఒకవేళ లగ్నంలో మనకు శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఈ శుక్రుడు శుభగ్రహం కదా, కాబట్టి వీళ్ళు అందంగా ఉండాలని, మంచి నగలు వేసుకోవాలని, మంచి బట్టలు వేసుకోవాలని, తన అందాన్ని పదే పదే అద్దంలో చూసుకుంటూ వెనక ముందు ఇలాంటి స్థితిలో ఉంటారు. మన ఇంట్లో ఎవరన్నా ఉంటే లగ్నంలో శుక్రుడు ఉండేవారు చూడండి, కావాలంటే అదే పరిస్థితి ఉంటుంది. అద్దం ఎక్కువ వాడతారు, మంచి బట్టలు, మంచి నగలు, అలంకరణ చేసుకోవడము, హెయిర్ స్టైల్స్ చూసుకోవడము ఇలా ఉంటుంది. ఇది పెద్ద ఇబ్బంది కలిగించేదేం కాదు. వీళ్ళు ఎవరితో గొడవకపోరు, స్మైలింగ్ ఫేస్ ఉంటుంది వీళ్ళల్లో. వీరికి స్త్రీలంటే వ్యామోహం ఉంటుంది. పురుషులకైతే, స్త్రీలకైతే కొత్త బట్టలు, నగలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే లగ్నంలో బుధుడు ఉన్నాడు అనుకోండి, వీరు వ్యాపార తెలివితేటలు బాగుంటాయి. వీళ్ళకి వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే స్వార్థం కూడా ఉంటుంది, హాస్య ధోరణి ఉంటుంది. హాస్యం అంటే జోక్ సెన్స్. కానీ వీళ్ళలో ఒక చెడుగుణం ఉంటుంది, అవతల వారిని హేళన చేస్తారు. హేళన చేయడం వల్ల అవతల వారు కొంత బాధపడే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత లగ్నంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, లగ్నంలో చంద్రుడు ఉన్నప్పుడు వీళ్ళు మెతగ్గానే ఉంటారు, కానీ పరిస్థితులకు అనుగుణంగా మసలుకుంటారు. ఎందుకు? జలతత్వ గ్రహం కదా. అలాగే వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ప్రయాణాలు చేయాలని, ఎక్కడికొక్కడికి తిరుగుతూ ఉండాలని అనుకుంటుంటారు. వీరికి వాటర్ ఫాల్స్, సముద్ర తీర ప్రాంతాలు, నదులు ఇవంటే చాలా ఇష్టంగా ఉంటుంది. తర్వాత లగ్నంలో గురువు ఉన్నాడు అనుకోండి, వీరికి దైవభక్తి బాగుంటుంది, వినయ విధేయతలు ఉంటాయి, పెద్దలంటే గౌరవం ఉంటుంది, అనేక శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉంటుంది, నిజమే మాట్లాడతారు వీళ్ళు. ఈ వ్యక్తి చాలా ప్రసన్నుడిగా ఉంటాడు, అంటే ప్రసన్న వదనం అంటారు, అలా ఉంటాడు. మంచి వ్యక్తిగా, మంచి పేరు ప్రఖ్యాతులుగా తెచ్చుకుంటాడు. ఇలా లగ్నంలో ఉండే గ్రహాలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని, వారి క్యారెక్టర్ని కొంతవరకు మనం తెలుసుకోవాలి. ఇంకా ఆ లగ్నాన్ని వేరే గ్రహాలు చూస్తా అంటే ఆ లక్షణాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఒక గ్రహాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకునండి.
మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉంటే అది నాడీ జ్యోతిష్యం కావచ్చు, పరాశర జ్యోతిష్యం కావచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు. వీటికి సంబంధించిన బుక్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి. వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీ జాతక పరిశీలన కోసం కూడా సంప్రదించవచ్చు. నమస్తే.